నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. మరి యువతి యువకులందరికీ కూడా ఇక్కడ ఓ పిల్లోడు ఆదర్శంగా నిలుస్తా ఉన్నాడు. కష్టపడి చదువుకొని ₹1,00,00,000 ఉద్యోగం సంపాదించిండు. అది కూడా అమెరికాలో, అది కూడా ఒక గిరిజన బిడ్డ. అది కూడా మారుమూల ప్రాంతానికి చెందినటువంటి గిరిజన బిడ్డ. మరి మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బిడ్డ. ఆదిలాబాద్ జిల్లా ఓ మారుమూల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మంచిగా చదువుకొని అమెరికాలో వెల్ సెటిల్డ్ లాగా ఒక ₹1,00,00,000 జీతాన్ని మరి తెస్తున్నాడంటే ఈ రోజులలో ఎంతో మంది యువతి యువకులు కూడా సోషల్ మీడియా ద్వారాగా మరి ఇక చెడు మార్గాలను ఎంచుకోవడం, అంత ఆగమాగం అయిపోదాం మనం చూస్తా ఉన్నాం. కానీ మరి ఈ పిల్లోడిని కూడా ఒకసారి చూద్దాం. ఇక ఆదిలాబాద్ జాక్ పాట్ కొట్టిన గిరిజన యువకుడు 1,00,00,000 వేతనంతో ఉద్యోగం. ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ గిరిజన యువకుడు జాక్ పాట్ కొట్టాడు. అమెరికాలో 1,00,00,000 వేతనంతో ఉద్యోగం సాధించాడు. కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల కలను నెరవేర్చాడు. దీంతో గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక జాక్ పాట్ కొట్టిన గిరిజన యువకుడు 1,00,00,000 వేతన ఉద్యోగం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఇదిగో వాళ్ళ అమ్మ నాన్న, ఇక పిల్లోడు. చదువుతోనే సమాజంలో విద్య నీ సొంతమైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని పెద్దలు అంటారు. ఆ మాటను నిజం చేశాడు గిరిజన యువకుడు. కష్టాలను కన్నీళ్లను ఎదిరించి ఉన్నత చదువులు చదివాడు. అమెరికాలో ఏకంగా 1,00,00,000 వేతనంతో ఉద్యోగం సాధించాడు. దీంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అసలు ఇక అవధులు లేకుండా పోయినాయి. ఇక చూడండి, ఈ పిల్లోడే తల్లిదండ్రులు ₹1,00,00,000 ఉద్యోగం వచ్చేసరికి కష్టాలను నష్టాలను ఎదుర్కొని మధ్యతరగతి కుటుంబం అయినా సరే పట్టుదలతోటి ఉద్యోగం సాధించిండు ఇగో ఈ యువకుడు. ఇక ఆదిలాబాద్ జిల్లా నిన్నెల మండలం గుడిపేట గ్రామానికి చెందిన మాలో తిరుపతి అమెరికాలోని జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ PhD పూర్తి చేశాడు. మంగళవారం పట్టా అందుకున్నాడు. ఈ పట్టా అందుకున్న మరుసటి రోజే అంటే థర్డ్ వేవ్ సిస్టంలో రీసెర్చ్ మేనేజర్గా ఉద్యోగం సాధించాడు. ఇండియన్ కరెన్సీలో అతనికి ఏడాదికి ₹1,00,00,000 వేతనం ఇవ్వనున్నారు. తిరుపతి తన పాఠశాల విద్యను విజయవాడలోని ఇంటర్ వరంగల్లో, IIT ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ముంబైలో, ఎంటెక్ సౌదీ అరేబియాలో ఇక పూర్తి చేసినటువంటి అంశం కూడా మనకు కనబడతా ఉన్నది. ఏదేమైనా సరే కొంత డబ్బుంటే ఉండొచ్చుగాక కానీ మరి అతనికి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న డబ్బును కూడా పెట్టి చదివించేటటువంటి మరి గుణం ఎంత గొప్పదో చూడండి. మరి వీళ్ళు అన్ని లక్షలు ఖర్చు పెట్టి తనని చదివించినా కూడా తను కూడా ఉన్నది మాట నిలబెట్టుకొని ఇగో తన ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ IIT కానీ ఇవన్నీ కూడా నెంబర్ 1గా కంప్లీట్ చేసి ఒక తెలంగాణ రాష్ట్ర బిడ్డగా అయితే మరి అమెరికాకి వెళ్ళి ₹1,00,00,000 ఉద్యోగాన్ని సాధించడం మన తెలంగాణ సమాజానికి కూడా మనం గౌరవంగా ఇగో ఇక్కడ చెప్తా ఉన్నాం.